చాలా చండాలంగా ఉంది చెప్పాలంటే. అసలు కొంచెం కూడా నచ్చలేదు. ఆయన ప్రభుత్వం కొంచెం నచ్చినా సరే మేము ఇక్కడ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు. ఆయన ప్రభుత్వం నచ్చలేదు కాబట్టి మేము ఇక్కడ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. యాక్చువల్ గా నేను చెన్నైలో ఉంటాను. ఇక్కడ క్రిస్మస్ సెలవులో హాలిడేస్ అని చెప్పేసి నేను చెన్నై వచ్చాను. మా ఆంధ్రాలో ఇప్పుడు నేను డిప్లొమా మెకానికల్ చదివాను. నాకు సిఎన్సి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సిఎన్సి దాని మీద ఫీల్డ్ లోకి వెళ్దామంటే ఒక్క ట్రైనింగ్ సెంటర్ లో ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు నాకు నేర్చుకుందామన్నా వెళ్దామన్నా సరే. అక్కడ మన ఆంధ్రాలో ఒక డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను చెన్నై వెళ్లాల్సి వచ్చింది. మా ఆంధ్రాలో కొంచెం ఆయన ఏదో కొంచెం గొప్ప కొంచెం స్టూడెంట్స్ కోసం ఏదన్నా కొంచెం చేసినా సరే నేను చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఏం పథకాలు ఇచ్చాడు? ఇప్పుడు నేనున్నాను. సపోజ్ నాకు కాలేజ్ లో నేను డిప్లొమా చదివినప్పుడు నేను డిప్లొమా ఉన్నప్పుడు ఫస్ట్ లో ఉన్నప్పుడు వచ్చినట్టున్నాడు సీఎం లోకి. మాకు కాలేజ్ లో ఫీజు రిమార్స్మెంట్ 25K మేము కాలేజ్ లో పే చేయాల్సింది, గవర్నమెంట్ వేయాల్సింది. ఆయన ఇప్పటికి మాకు 15K వేసండి. అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 25K ఒకేసారి వేసేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడు 3 times వేస్తున్నారు. 2 times వేసి 1 time వేయలేదు. కాలేజ్ లో మేము సర్టిఫికేట్ల కోసం వెళ్తే ముందు ఫుల్ అమౌంట్ కట్టమంటున్నారు. ఎక్కడ తెచ్చి కడతాం మేము? మా ఇంట్లో డబ్బులు ఇస్తే, మా దగ్గర ఉన్న డబ్బులు పే చేస్తే మాకు సర్టిఫికేట్లు ఇస్తా అంటున్నారు. ఇదేం ప్రభుత్వం మరి? మరి పాత ప్రభుత్వం లాగా ఒకసారి అమౌంట్ మొత్తం ఒకేసారి వేయచ్చు కదా. అట్లా సపరేట్ వేయడం దేనికి? పవన్ కళ్యాణ్ గారు 100%. అంటే ప్రభుత్వం చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు డైరెక్ట్ గా టీడీపీలకు జనసేనలోకి వచ్చేస్తున్నారు. అది కాక టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి పక్కా 100% టీడీపీ జనసేన అనే వస్తుంది. సీఎం పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు సీనియారిటీ పర్సన్ కదా, మరి తన పొజిషన్ అంటే ఇప్పుడు ఇంకా ఆయన ఇప్పుడు అట్లా అంటే ఆ రోజు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చి ఎవరికి ఎక్కువ ఇది వస్తే ఆ టైంలో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు జగన్ కి అయితే 100% మైనస్, టీడీపీ జనసేన 100% ప్లస్ వచ్చింది. అది వైసీపీకి అయితే 100% మైనస్ వచ్చింది. వైసీపీ ఓట్లు 100% చీలదు కదా ఓటు. దాని కూడా అప్పుడు అంత ప్రభావితం అంటే రాజశేఖర రెడ్డి కూతురు కదా, ఆయన కూడా మహానేత కూతురే కదా. ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు కదా, అభిమానులు కూడా 2 చీలుస్తుంది షర్మిల అని. జగన్ సైడ్ వెళ్తే వెళ్ళదు. అంటే జగన్ కి పాజిటివ్ గా పనిచేస్తది అంటున్నారు. ఎవరు? కాదండి, ఇప్పుడు సొంత చెల్లె సపరేట్ గా వెళ్ళినప్పుడు బయట వాళ్ళు ఏముందండి, 2 చీల్చేది ఏముంది, అట్లా ఏముండదు. సొంత చెల్లె సపరేట్ గా వెళ్ళిపోయినప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, చెల్లి కంటే ఎక్కువ నీకు అంటే మీరు కంపేర్ చేస్తే కూతురు కంటే ఎక్కువ కాదు కదా మీరు రాజశేఖర రెడ్డికి. ఆటోమేటిక్ గా వాళ్ళే అంటే వాళ్ళకు ఉంటాయి అవి. దాని వల్ల జనసేన టీడీపీకి ఉన్న మైనస్ పడింది అనేది ఏమి లేదు. జనసేనకు తక్కువ సీట్లు ఇస్తారని అది ఇంకా క్లారిటీ లేదండి. అది ఇప్పుడు అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి అనౌన్స్మెంట్ దాన్ని బట్టి ఉంటుందండి. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకుంటాడో స్టాండ్, దాని మీద మేము అందరం నిలబడి ఉంటాం. ఇప్పుడు పెద్ద నాయకులు అంటే నాయకులు ఉన్న వాళ్ళందరూ పోటీ చేయడానికి నాయకులు ఉన్న వాళ్ళందరూ అయిపోతున్నారా? అలా అని చెప్పి నాయకులు ఇప్పుడు స్టార్టింగ్ లో బీజేపీ పార్టీ 2 సీట్లతో గెలిచింది పెట్టిన కొత్తలో. ఇప్పుడు 300+ చెప్పేదండి, 300+ కొడుతుంది. ఇప్పుడు ఆ రోజు పెద్దోళ్ళు ఉన్నారా? పెద్దోడు అంటే ఇంత నుంచి పెద్దోడు అవ్వాల్సిందే. పుట్టగానే ఎవడు పెద్దోడు అవ్వడు కదా. ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటారు చూద్దాం. అంటే వాళ్ళు బీజేపీ అంటే అగ్రనేతలు అద్వానీ ఎప్పుడు అగ్రనేతలు వాళ్ళు ఏమండి? అదని కాదండి, పుడతా నేర్చురాడు కదా. 100 రూపాయలు అయినా సరే రూపాయితోనే స్టార్ట్ అయింది. మేము దాన్ని బలంగా నమ్ముతున్నాం. అది దయచేసి మీరు మీడియా కూడా చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేయండి, అంతేగాని వేరేదేం చేయదు. దాంట్లో గెలుస్తాండి. ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ టైం మాకు టీడీపీకి పడిన ఓట్ల వల్ల టీడీపీ ఓట్లు చేయడం వల్ల యాక్చువల్ అక్కడ ఓడిపోయాడు. ఇప్పుడు ఆటోమేటిక్ మేము కలుస్తున్నాం. ఆల్రెడీ అక్కడ మా జనసేన ఓటింగ్ అలాగే ఉంది. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు తోడైంది అక్కడ. అది అక్కడనే కాదు రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా 2 పార్టీలు కలవడం వల్ల మెజారిటీ సీట్లు గెలవడానికి సాధ్యమైంది. గెలవలేడు పవన్ కళ్యాణ్. ఓన్లీ 2 ఆయనే గెలుస్తాడా? ఆయన నిలబెట్టిన అభ్యర్థులు కూడా అదేనండి చెప్పేది. పొత్తు కదా, పొత్తును బట్టి ఎన్ని నిలబెడితే అన్ని గెలుస్తాం. ఆయన గెలిచేది అన్ని గెలుస్తాడు.